లైక్ పోల్స్ ఆపోజిట్ ఉండడం వల్ల ఇది లిమిటెడ్ అవుతాను. దీన్ని ఇది రిపల్ చేస్తాను. ఈచ్ ఇట్ ఈస్ రిపలింగ్ ఈచ్ వన్. ఒకదానికోటి పరస్పరం కాబట్టి వికర్షణ కూడా అవుతాను. ఓకేనా సార్? ఇప్పుడు నేను దీన్ని ఎలక్ట్రిసిటీలో చేస్తాను ఎక్స్పెరిమెంట్. దీన్ని లిమిటేటింగ్ రింగ్ ఎక్స్పెరిమెంట్ అంటాం సార్. ఇక్కడ నేను ఒక అల్యూమినియం రింగ్ను ఒక చూడండి సార్, నేను ఇప్పుడు పైకి క్లిక్ చూస్తా. ఇప్పుడు పెట్టకండి, ఇది ఒకటి మనం ఏసీ కరెంట్ వాడతాం సార్, జాగ్రత్తగా ఉండాలి. మిగతా అన్ని డీసీ కరెంట్ వాడతాం. ఒకటేమో లిమిటేటింగ్ రింగ్ ఎక్స్పెరిమెంట్, ఇంకొకటేమో స్ట్రెంత్ ఆఫ్ ద యాసిస్ అండ్ బేసిస్ ఉంది కదా సార్. ఈ రెండు కేసులలో మాత్రమే ఏసీ కరెంట్ వాడుతుంది. 10th క్లాస్ వరకు. అసలు 8th 9th ఎక్కడ ఏసీ కరెంట్ అనేది అక్కడ లేదు, కానీ 10thలో రెండు ఎక్స్పెరిమెంట్స్లలో ఏసీ కరెంట్ వాడుతుంది. అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను ఏం లేదు సార్, ఒక పైపుకు మొత్తం కాయిల్ లాగా చుట్టేసి ఒక అల్యూమినియం రింగ్ దీనిపైన వేసిన సార్. ఇప్పుడు దీనికి ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాను సార్, ఎందుకంటే అది 235 volts వస్తుంది సార్ మనకు కరెంటు. నేను దానికి కాస్త 24 volts డౌన్ చేసిన, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వాడిన. ఓకేనా సార్? 24 volts డౌన్ చేసిన 235 నుంచి. అంటే ఆంపియర్స్ ఏమే ఉంటుంది, షాక్ వస్తుంది, వోల్టేజ్ దగ్గర ఉంటుంది కాబట్టి మైల్డ్ వస్తుంది. అయినా మనం ప్రికాషనరీగా పెట్టాం సార్. చూడండి సార్, ఇది ఎందుకు లిమిటెడ్ అవుతాను సార్? ఈ రింగు పైకి లేస్తాందా? మరి ఇక్కడ మ్యాగ్నెట్స్ లేవు కదా. ఈ క్వశ్చన్ ఎక్కడ వేసిన పిల్లవాడంటే, ఇది ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయబడి అంటే ఏసీ మోటార్ చెప్పే ముందు ఇది ఇంట్రడ్యూస్ చేయబడింది. డీసీ మోటార్లో ఏమో మ్యాగ్నెట్స్ ఉంటాయి, ఏసీ మోటార్లో మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఇక్కడ అదే ఇలా మ్యాగ్నెట్స్ లేకుండా రిపల్షన్ వస్తాను. రీజన్ ఏంటి అంటే, ఈ కాయిల్కు కరెంట్ పోయినప్పుడు ఇంకొక ఎక్స్పెరిమెంట్, దీని ఎక్స్టెన్షన్ ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేద్దాం సార్. అది చేసినాక ఇది చేద్దాం. ఇప్పుడు ఇది కాయిల్ సార్, ఇది ఒక సర్క్యులర్ కాయిల్. ఇప్పుడు ఈ కాయిల్కు నేను కరెంట్ కనెక్షన్ ఇస్తాను. ఏమైతే సార్, ఇది ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. దీని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీలో నార్త్ పోల్ ఎటు, సౌత్ పోల్ ఎటు వస్తుంది అనేది మనకు తెలుసు. ఏదేటి వస్తుంది సార్? ఇది కాయిల్ అనుకోండి సార్, ఇది కాయిల్ సార్, ఇది ఇంకొక కాయిల్ సార్. ఓకేనా సార్? ఇందులో కరెంట్ పాసిబిలిటీస్ క్లాక్ వైజ్ ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్. సో ఇప్పుడు ఇందులో యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్నా, ఇందులో క్లాక్ వైజ్ తీసుకున్నా. This is the indication to show the anti-clockwise direction. This is the indication to show the clockwise direction. కరెంట్ కాయిల్లో కనుక యాంటీ క్లాక్ వైజ్ ఉంటే మన ఫేసింగ్ నార్త్ వస్తుంది. కరెంట్ కాయిల్లో డైరెక్షన్ కనుక క్లాక్ వైజ్ ఉంటే మన ఫేస్ సైడ్ సౌత్ వస్తుంది. ఇప్పుడు దీన్ని యాక్చువల్గా సౌత్ నార్త్ పోల్స్ ఎక్కడ ఉంటాయి రింగ్ మ్యాగ్నెట్స్కు? ఇది రింగ్ మ్యాగ్నెట్ సార్. దీనికి ఏ పోల్ ఎటు ఉంటుంది అనేది మనం చెప్పగలగాలి. ఎక్కడ ఉంటాయి సార్ దీని పోల్స్? ఇది సౌత్ పెడతాను సార్, ఇక్కడ అట్రాక్ట్ అవుతాను సార్. అంటే ఇక్కడ ఏ పోల్ ఉన్నట్టు నార్త్. ఈ నార్త్ని తీసుకుపోయి ఇక్కడ పెడతాను సార్, అట్రాక్ట్ అవుతాను. అంటే ఒక రింగ్ మ్యాగ్నెట్కు సర్ఫేస్ మీద ఉంది పోల్స్. ఇటు సైడ్ ఒక పోల్ వస్తుంది, ఇటు సైడ్ ఒక పోల్ వస్తుంది. ఇప్పుడు నేను వాడిన తీగ చుట్ట కూడా రెండు పోల్స్ వస్తాయి. దీని కనుక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తుంది, దీనికి డీసీ కరెంట్ వేయించుకుంటాం. ఒక సైడ్ నార్త్ పోల్ వస్తుంది, ఒక సైడ్. నేను అది తెలుసుకోవడానికి ఏం చేసిన అంటే సింపుల్ టెక్నిక్, రెండు కంపాస్లు పెట్టిన, తీగకు అటుపడి పెట్టిన, తీగకు ఇటుపడి. ఇప్పుడు నేను దీనికి కనెక్షన్ ఇస్తే ఏమవుతుంది సార్?
ఆ రెండు సేమ్ ఉంటే ఆపోజిట్ డిఫ్లెక్షన్, ఆపోజిట్ చూపిస్తారు. ఓకేనా సార్? ఇప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ చేద్దాము. మరి సారు వీడియో చేస్తారా మీరు? ఇది అవసరం లేదు కదా సార్. ఇక నేను ఎక్స్ప్లెనేషన్ దాంతో చేద్దాం. ఇందులో ఐరన్ ఫైలింగ్ కూడా చేయొచ్చు సార్. ఐరన్ ఫైలింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్సెంట్రిక్ సర్కిల్స్ వస్తాయి, దీని చుట్టూ సర్కిల్స్ ఫామ్ అవుతాయి. కాకపోతే నేను డైరెక్ట్ పవర్ కనెక్షన్ ఇస్తాను సార్. అనిత చేయండి, అదే ఇలానే ఒకలా చూపించండి. పర్వాలేదు అట్లానే చూపించండి. ఇది చేయండి సార్. ఇప్పుడు చేయండి, చూడండి అలైన్మెంట్ ఎట్లా జరిగింది. వస్తుంది అక్కడ సార్ మీరు కూడా స్క్రీన్ మీద వస్తుంది అక్కడ. మీరు కూడా ఓకే 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 మ్యాక్సిమం చూడండి సార్. మ్యాక్సిమం సార్ మీరు ఓరియంటేషన్ మార్చారు సార్. చేసాం రాగానే ఓరియంటేషన్ ఓకేనా సార్? అంటే ఈ డిఫ్లెక్షన్స్ని బట్టి మనము నార్త్ పోల్ ఎటు సౌత్ పోల్ ఎటు అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీన్నే నేను ఇది పట్టుకోండి సార్. ఐరన్ ఫైలింగ్ పోయినా మీరు ఐరన్ ఫైలింగ్ ఇట్లా పట్టుకోండి సార్. ఇది పట్టుకోండి. అలా చూడండి. ఒక ఫైన్ ఐరన్ ఫైలింగ్ తీసుకోవాలి సార్. ఐరన్ ఫైలింగ్ ఎట్లా తయారు చేసుకోవాలంటే మంచి లేట్ మిషన్ దగ్గరకో ఎక్కడికో పోయి ఒక మ్యాగ్నెట్ ఇచ్చి పిల్లవాన్ని దాని చుట్టూ ఒక పేపర్, పాలిథిన్ పేపర్, మ్యాగ్నెట్ డైరెక్ట్గా అట్లనే రుద్దితే తీయడం కష్టమవుతుంది. ఒక పాలిథిన్ పేపర్ను ఒక బాక్స్లా అగ్గిపెట్టె లాంటి దాంట్లో బార్ మ్యాగ్నెట్ వేసి తోలితే ఇట్లా అనగానే అగ్గిపెట్టెకి మొత్తం అట్టుకుంటుంది. దాన్ని తీసుకొచ్చి పేపర్ పెట్టి మ్యాగ్నెట్ తీయగానే మనకు ఆ పేపర్లో పడిపోతుంది. దాన్ని కొద్దిగా టీ ఫిల్టర్ చేసేది ఉంటుంది కదా సార్, దాంతో మంచిగా జల్లెడలాగా పడితే ఫైన్ పౌడర్ వస్తుంది మనకు. బయట ఉంటే 850 ఉంటుంది, 1/2 kg ఇస్తాడు. అంటే మనము ఓన్గా తయారు చేసుకోవడం కూడా ఎట్లా అనేది చెప్తాను సార్. ఇప్పుడు నేను పవర్ ఆన్ చేయండి. అది ఆన్ పెట్టండి. ఇంత కొత్తలే నేను చూస్తాను. వస్తున్నా చూడండి. చూడండి ఎక్సెంట్రిక్ సర్కిల్స్ ఎట్లా వచ్చినాయో. అంటే ఒక కాయిల్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా ఫామ్ అయిందో ఇప్పుడు చూడొచ్చు మనం. సరిపోతుంది సార్. లైట్ అవుతుంది సార్. లైట్ వేస్తారా సార్? ఇక్కడ లైట్ వేయండి, ఈ లైట్ వేయండి, ఇది బాగా వస్తుంది. సర్కిల్స్ ఎట్లా ఫామ్ అయినాయి చూడండి. అవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అవి. ఇట్లా మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను ఐరన్ ఫైలింగ్ తోటి చూపించవచ్చు. సైడ్ సౌత్ పోల్ వచ్చింది. కానీ నేను ఏసీ కరెంట్ వాడిన ఒక సెకండ్లో 50 to 60 సైకిల్స్ చేంజ్ అవుతాయి. అప్పుడు ఈ పోల్ ఏమైతే సార్, ఇది కూడా 50 to 60 టైమ్స్ నార్త్ సౌత్ అయితే సౌత్. దానివల్ల మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. ఈ ఫ్లక్స్ దేన్ని ఎఫెక్ట్ చేస్తే సార్, ఈ పైన ఉన్న రింగులో ఫ్లక్స్ చేంజ్ వల్ల ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుంది. ఈ ఇండ్యూస్డ్ కరెంట్ కూడా ఈ కాయిల్లో సర్క్యులేట్ కావడం వల్ల ఇది మళ్ళీ మ్యాగ్నెటైజ్ అయ్యింది. కాబట్టి అప్పుడు ఈ రెండింటికి మ్యాగ్నెటిక్ నేచర్ వచ్చి రిపల్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతుంది, నేను డీసీ కరెంట్ వాడితే ఏమవుతుంది అంటే, ఈ రింగు పైకి లేచి కింద పడుతుంది అంతే, మళ్ళీ ఎప్పుడు పైకి లేవాలి, మళ్ళీ ఆన్ చేసి ఆఫ్ చేస్తేనే లేస్తుంది. రీజన్ ఏంటి అంటే, ఇక్కడ నార్త్ సౌత్ ఫామ్ అయినప్పుడు
ఇక్కడ ఏమైతే సార్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంతకుముందు జీరో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇందులో ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుంది. ఇది దీనికి ఆపోజిట్గా ఒకసారి పోల్స్ ఫామ్ చేస్తుంది, రిపల్ అవుతుంది, కింద పడుతుంది, మళ్ళీ పోల్స్ చేంజ్ కావాలి కాబట్టి అది మళ్ళీ పైకి. ఇది ఇందులో ఉన్నటువంటి లాజిక్స్. గల్వనోమీటర్ తోటి ఇవ్వడం సార్ టెక్స్ట్ బుక్లో. గల్వనోమీటర్ అనేది మిల్లీ ఆంప్స్ కరెంట్ కూడా అది డిఫ్లెక్ట్ అవుతుంది. ఒకసారి ఒక మ్యాగ్నెట్ తీసుకున్నా సార్. యాక్చువల్గా నేను నియోడినం మ్యాగ్నెట్స్ 2 వాడుతున్నా, ఎందుకంటే ఇది నార్త్ పోల్ సార్ మ్యాగ్నెట్ది. నార్త్ పోల్కి ఇది స్టిక్ అవుతుంది అంటే బయటికి వచ్చేది సౌత్ పోల్ సార్. సౌత్ పోల్ అనేది వస్తుందా సార్ వాల్యూ, మల్టీమీటర్ వాల్యూ డిజిట్స్ వస్తాయా పైకి? అంటే గల్వనోమీటర్ పట్టుకునే డిఫ్లెక్ట్ అవుతుంటుంది కానీ వాల్యూ చూపించారు. దానివల్ల పిల్లవాడు అనేది ఎట్లా అంటే దాన్ని ఎంజాయ్ చేయలేదు. కానీ ఇప్పుడు కరెంట్ వాల్యుయేషన్లో వస్తే పిల్లవాడు ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు. ఇంత కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందా. ఇప్పుడు ఒకసారి మైనస్ వస్తాను సార్. ఎప్పుడు మైనస్ వస్తాను? బయటకు వస్తారా? ఈ రెండు చూడండి, మైనస్ ఎప్పుడు వస్తుంది? బయటకు వచ్చినప్పుడు మైనస్ వస్తుంది, లోపల పోయినప్పుడు ఏ ప్లస్ అన్నట్టే కదా. ఓకేనా సార్? ఇప్పుడు నేను దీన్ని రివర్స్ చేస్తా. రివర్స్ చేస్తే ఏమొస్తుందో చూడండి. ఇప్పుడు సార్ అంటే పోల్ డైరెక్షన్ చేంజ్ అయితే కరెంట్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఎక్స్పెరిమెంట్. కరెంట్ డైరెక్షన్ చేంజ్ అయితే పోల్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది, పోల్ డైరెక్షన్ చేంజ్ చేస్తే కరెంట్ డైరెక్షన్. అంటే ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, దీస్ 2 ఆర్ ఇంటర్లింకింగ్ ప్రాసెసెస్. ఎలక్ట్రిసిటీ తోటి మ్యాగ్నెటిజంని క్రియేట్ చేయొచ్చు, మూవింగ్ అంటే ఫ్లక్చువేటింగ్ ఫ్లక్స్ నుంచి మనము ఇండ్యూస్ చేయొచ్చు. ఇలా ఈ రెండు కూడా ఇంటర్లింక్డ్ ప్రాసెస్ సార్. దీంతో ఎలక్ట్రో మ్యాగ్నెటిజం కూడా క్లోజ్ చేసిన సార్. సైడ్ బై సైడ్ లింక్ చేసిన సార్. దీన్ని సిరీస్ కనెక్షన్ అంటాను సార్. నేను ఒక్కొక్క రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ మెజర్ చేస్తాను సార్. ఇప్పుడు ఫస్ట్ రెసిస్టర్ సార్ ఎంత వచ్చింది సార్? 0.0 23.5. ఇది ఒక రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్. నేను ఇంకొక రెసిస్టర్ మెజర్ చేస్తాను, రాసుకోండి మీకు డౌట్ ఉంటే. ఇది ఎంత వచ్చిందండి? 22. ఈ థర్డ్ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ మెజర్ చేస్తున్నా, ఎంత వచ్చిందండి? 25 వచ్చిందా? 23. ఇప్పుడు నేను ఒక రెండింటి యొక్క జాయిన్ చేస్తున్నా, మీరు చూడండి వాల్యూ ఎంత వచ్చింది. వచ్చిందా? 44 వచ్చింది. మూడింటి మెజర్ చేస్తున్నా, సరేదా? అంటే ఇట్లా సిరీస్ కనెక్షన్ చేస్తే R = R1 + R2 + R3. ఇది ఇందులో ఎర్రర్ ఉంది, కరెక్ట్ లేదు. ఇది ఎర్రర్ ఎందుకు ఉందంటే ఎడ్జ్ టు ఎడ్జ్ మెజర్ చేయాలి, కానీ నాకు ఇందులో హోల్స్లలో ఇన్సర్ట్ చేసి నేను టైట్ చేసిన మీకు మెజర్ చేసినప్పుడు ఆ కొద్దిగా లెంత్ ఏదైతుందో ఇందులో వేరియేషన్ ఉంది. ఇప్పుడు నేను ప్యారలల్గా చూస్తాను సార్. ఎంత ఉన్నది సార్? ఇప్పుడు 11 వచ్చింది. ఇంకొకటి ఎంత వచ్చింది సార్? చూడండి, 10. ఇప్పుడు 11 వచ్చింది. నేను ఇప్పుడు మూడింటిని ప్యారలల్ కనెక్షన్ చేస్తాను. 3 ఎల్లో వైర్లు జాయిన్ చేస్తా, 3 గ్రీన్ వైర్లు జాయిన్ చేస్తా. ఇప్పుడు రిజల్టెంట్ ఎంత వస్తుందో చూద్దాం. నేను మిస్టేక్స్ చేసుకుంటూ ఎక్స్పెరిమెంట్ చేస్తాను సార్, మీరు వాటిని ఐడెంటిఫై చేస్తారని నా ఎక్స్పెక్టేషన్ ఉంది సార్. ఎంత వచ్చింది సార్? 4.4. యాక్చువల్లీ ఎంత రావాలి సార్? అన్ని 11 అయినా 11/3 రావాలి. 11/3 అంటే 3 పాయింట్ సంథింగ్ రావాలి. మరి ఎక్కువ వచ్చింది కదా. దీనికి వైర్ల లెంత్ ఎక్కువ పెట్టిన, మెజర్ చేసినప్పుడేమో ఇక్కడనే మెజర్ చేసిన, నేను జాయిన్ చేసినప్పుడు ఈ లెంత్ ఇంక్రీజ్ చేసిన కదా. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ యాక్యురేట్గా రావాలి అంటే
ప్రతిదీ ఈ వైర్లతో సహా మెజర్ చేయాలి. చేసిన తర్వాత జాయిన్ చేయాలి. ఎందుకంటే వైర్ లెంత్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయ్యింది. ఇది నేను చేసిన ఎర్రర్ ఇక్కడ. ఇట్లా మనము సిరీస్ ప్యారలల్ కనెక్షన్ ఇది ఒకటే బోర్డులో చేసుకోవచ్చు. ఇది కూడా అవసరం లేదు. పట్టికలు ఇస్తారు, ఒక 40 రూపాయలు పెడితే 500 ఒక బాక్స్ ఉంటుంది మంచిగా. ఇందులోకి ఇంటికి ఇవ్వచ్చు. మనం 2-3 సంవత్సరాలు చెప్పినా రైట్ వాటిని అది 2 చివరికి ట్విస్ట్ చేసుకుని మెజర్ చేసుకోవచ్చు. ఇట్లా మనము కరెంట్ ఎలక్ట్రిసిటీలో రెసిస్టెన్స్ మెజర్ చేస్తాం సార్ సిరీస్ ప్యారలల్గా.